సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అందుకు డీకేఆర్ను ఓడించాల్సిన అవసరం ఉంది. వికలాంగుల యాక్ట్కి దేశవ్యాప్తంగా యాక్ట్ కమిషనర్ అని నియమించని కారణంగా బీజేపీ అభ్యర్థి డీకేఆర్ను ఓడించాలి. వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. ఎంపీ ల్యాడ్స్ లో వికలాంగులకు సంబంధించిన నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు చేయకుండా వికలాంగుల సంక్షేమంపై గొడ్డలు మోపిన బీజేపీ అభ్యర్థి డీకేఆర్ను ఓడించాలి. హస్తం గుర్తు వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలి. 9 జాతీయ సంస్థలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిస్తే ఆ సంస్థలని 4 సంస్థలుగా విలీనం చేసి నిర్ణయం చేసిన బీజేపీకి ఓడించాలి, డీకేఆర్ను ఓడించాలి. హస్తం గుర్తు వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలి. 2017 మానసిక వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల కేంద్రాన్ని మోదీ గారు ఈ ప్రపంచంలో ఎక్కువ ఫోటోస్ ఉంటారు. ఆయనకి వికలాంగ సోదరి 2 చేతులు కూడా లేవు. ఒక పారా అథ్లెట్ బొమ్మ మీద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద మోదీ నెత్తిన చేయి పెట్టిన ఫోటో కనపడుతుంది. నేను అనుకున్నాను ఆ పేజీ మొత్తం వికలాంగ క్రీడల గురించి ఉంది, మహిళా వికలాంగ క్రీడల గురించి ఉంది అని. కానీ ఒక్కటి కూడా అందులో సంక్షేమం గురించి కానీ వికలాంగ క్రీడల గురించి కానీ లేదు. నాకు అప్పుడు అర్థమైంది వికలాంగుల సంక్షేమం మీద మోదీ భస్మాసుర హస్తం మోపారు అని. డీకేఆర్ గారు చెప్పండి, మీరు మీ బీజేపీకి వికలాంగులు ఎందుకు ఓటేయాలి? అందుకనే మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఉన్న వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీని చిత్తుగా ఓడించండి. ఒక్క వికలాంగుడు కూడా బీజేపీకి ఓటేయొద్దు. మరికొన్ని ద్రోహాలు బీజేపీ చేసినవి కూడా చెప్తాను. హస్తం గుర్తుకి ఓటేయాలని మేము ప్రచారం చేస్తున్నాం. వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని నేను అందరికీ స్పష్టంగా చెప్పడానికి వచ్చాను. వికలాంగులకి మొదటగా పెన్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. భర్త చనిపోయిన స్త్రీలకి, వృద్ధాప్యంలో ఉన్న అవ్వతాతలకి, కళ్ళు గీత కార్మికులకి, మిగిలిన వర్గాల వారికి పెన్షన్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. వికలాంగులకి, వయోవృద్ధులకి సంక్షేమాన్ని చూడాలి. ఆ సంక్షేమం ద్వారా వారు అన్ని రకాలుగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి వికలాంగులకి, వయోవృద్ధులకి సంక్షేమ శాఖ ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి వంశీ చంద్రరెడ్డికి హస్తం గుర్తుకు ఓటేయాలి. విజయ సంకల్ప యాత్ర 2 వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు మరియు పెరిక కులస్తుల తరపున నేను రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ భవన్ నుంచి బయలుదేరి మల్కాజ్గిరి, చేవెళ్ళ, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ కంప్లీట్ చేసుకొని యాత్ర మహబూబ్నగర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు తెలుగు వెంకటేష్ గారికి, నగేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా వికలాంగ విభాగం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చల్ల ఎన్నిక వచ్చాయి. వికలాంగుల పెన్షన్ని 6,000కి, వితంతువులకి, వృద్ధాప్యంలో ఉన్న అవ్వతాతలకి, ఒంటరి మహిళలకి, కళ్ళు గీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి పెన్షన్ 4,000 రూపాయలు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు జూన్ తర్వాత పెన్షన్ ఇవ్వబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతుంది. ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, మిగిలిన అన్ని వర్గాలకు కూడా ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. కార్పొరేషన్ ప్రారంభమైన కాడి నుంచి 100 రోజుల్లోపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన చరిత్ర లేదో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఈసారి 100 రోజుల్లోపే నన్ను కార్పొరేషన్ చైర్మన్గా నియమించి వికలాంగుల సంక్షేమాన్ని చూసుకోవాలి అని బాధ్యతలు ఇచ్చినందుకు హస్తం గుర్తుకి
వంశీచంద్రెడ్డికి ఓటేయాలంటున్నాం. ఇవాళ వికలాంగులకు ఆర్థిక సహకారం ఉండాలి, వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అని కార్పొరేషన్ ఏర్పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీచంద్రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. ఇవాళ రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీచంద్రెడ్డికి ఓటేయాలి. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకి జీవన భద్రత ఉండాలి, ఆహార భద్రత ఉండాలి అని ఆలోచన చేసి 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డుని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీచంద్రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి ఇండ్లు ఉండాలి అని రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీచంద్రెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వికలాంగులకి అనేక చట్టాలు, అనేక జీవోలు చేసింది కాంగ్రెస్ పార్టీ, అమలు పరిచింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీచంద్రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. వికలాంగుల పెన్షన్ని 2018లో 1500 నుంచి 3000, వితంతువులు, వృద్ధులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ని 1000 నుంచి 2000 మొదటగా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీచంద్రెడ్డి హస్తం. బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి ఎందుకు ఓటేయకూడదో చెప్తాను. ఏ నాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఒక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కూడా హాజరు కానందుకు వికలాంగులు బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి, ఓటేయకుండా వాళ్ళని ఓడించాలి. వికలాంగుల హక్కులు రక్షించాల్సిన బాధ్యతలో ఉంది, వికలాంగుల హక్కులు అమలు పరచాల్సిన బాధ్యతలో ఉంది, చట్టాలని అమలు పరచాల్సిన వాళ్ళకి ఉద్యోగంలో ఉంది, వారు మంత్రి స్థానంలో ఉంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. స్వయాన కేటీఆర్, స్వయాన కేసీఆర్ నిండు అసెంబ్లీలో సైతం, బయట బహిరంగ సభల్లో సైతం ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది వికలాంగులని అవమానపరిచే పదాలని పిలవద్దు అని. కానీ కేసీఆర్ మరగుజ్జులు అని, కుంటి అని, గుడ్డి అని, మూగ అనే పదాలని కేటీఆర్ వాడారు. వికలాంగుల మనసులని గాయపరిచారు. అందుకనే బీఆర్ఎస్ను ఓడించండి, కాంగ్రెస్ని గెలిపించండి, వంశీచంద్రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయమని చెప్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వంశీచంద్రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయమని చెప్తున్నాం. ఆ సబ్సిడీని ఎత్తేసిన నీచుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గుర్తుకి ఓటేయకుండా కేసీఆర్ అభ్యర్థిని ఓడించమని చెప్తున్నాం. 150 రోజులు వికలాంగులకు పని కల్పించాలని చట్టం చేసి అమలు పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక్క వికలాంగుడికి కూడా 10 సంవత్సరాల కాలంలో 150 రోజులు పని కల్పించిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి వంశీచంద్రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను ఓడించమంటున్నాను. ఇవాళ 33 సంవత్సరాలు స్వతంత్రంగా ఉన్న వికలాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖని స్త్రీ సంక్షేమ శాఖలో విలీనం చేసిన అష్టదరిద్రుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ని ఓడించండి, వంశీచంద్రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయండి అంటున్నాను. విలీనం చేస్తే కాంగ్రెస్ వికలాంగుల విభాగం, వికలాంగుల జేఏసీ, అనేక వికలాంగుల సంఘాలు 8 సంవత్సరాల పాటు అనేక రకాలుగా ఉద్యమించి మెడలు వంచి కేంద్రం కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు, 6 న్యాయాలు వికలాంగులకు ప్రకటించింది. మొదటగా వికలాంగులని రాజకీయ నాయకులుగా చేయబోతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి హస్తం గుర్తుకి వంశీచంద్రెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నాం. రెండవ అంశంగా వికలాంగుల హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేస్తాం. వికలాంగుల జీవన